నీకు డెవలప్మెంట్ కనిస్తే నువ్వు మింగేసినావు. అందులో నీ కొడుకే డైరెక్టర్ ఉన్నాడు కృష్ణారావు గారు. మరి సమాధానం ఇప్పుడు చెప్పు, ఏం చెప్తావు నాకు అర్థం కాదు. ఏదో నిన్నటి నుంచి తమాషా చేస్తున్నట్టు జాగృతలు దాడి చేస్తారు గీడి చేస్తారని. మాకు అట్లాంటి ఆలోచన ఏం లేదు. మేము మీ మీద దాడి చేసేంత పెద్ద వ్యక్తి మీరు కాదు. ఫస్ట్ థింగ్ వదిలేసేయండి. మీ మీద దాడి చేసే అవసరమే లేదు. మీ వెనుక గుంటనక్కని చూసినావా? ఆవరణ మాత్రం వదిలిపెట్టాం. ఆ గుంటనక్క చెప్తున్నా ఇప్పుడు మనం. ఆ గుంటనక్క ఇంటుంటాడు ప్రెస్ మీట్ నాకు తెలుసు. సియాట్ ల్యాండ్స్ ఉండే, దాని తర్వాత ఏం చేసిండ్రు, సెయింట్ గోబన్ అనే కంపెనీకి ఇచ్చిర్రు 70 ఎకరాలు. దాని తర్వాత ఏం చేసిర్రు, ఈ గుంటనక్క రికమెండ్ చేస్తే మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫేవరెట్ బిల్డర్ వాసవి ఉన్నాడు కదా, ఆ వాసవి బిల్డర్కే ఇచ్చిర్రు. అయితే ఒక అధికారి దానిలో చాలా కీలక పాత్ర. ఆ అధికారి ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో కూడా కీలకంగా ఉన్నాడు. కానీ ఖచ్చితంగా సెయింట్ గోబన్ ల్యాండ్కి సంబంధించి ఆ అధికారి పేరు, నేను చెప్పే గుంటనక్క గారి పేరు రెండు కలిపి నేనే ఇస్తా. విజిలెన్స్కి ఇస్తా, ఈడీకి ఇస్తా, సిబిఐకి ఇస్తా. ఇక చూసుకోండి, ఏం చేసుకుంటారో వేసుకో. నేను మీలాగా ఫాల్తూ అలిగేషన్స్ చేయను. నా భర్త ప్రైవేట్ ల్యాండ్ లో వ్యాపారం చేసిండు. ఏ రియల్ ఎస్టేట్ లో ఉన్న వ్యక్తి అయినా చేస్తాడు. మేమెన్నడూ ప్రభుత్వ భూమి జోలికి పోలేదు. ప్రభుత్వానికి ప్రజలకు నష్టమయ్యే ₹1 పని కూడా మేము చేయలేదు. మేము అనవసరంగా లేనిపోయిన అలిగేషన్స్ నా మీద వేసి ఈమె జనంలో పడుతుంది, జనంలోకి పోతుంది, ఈమెను డిస్టర్బ్ చేద్దాం, మైండ్ ఖరాబ్ చేద్దాం అనే ఆలోచనలు పెట్టుకుంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. ఇవాళ జవాబు ఎందుకు ఇస్తున్నా అంటే, నేను మీలాగా వెనుజొప్పించి పారిపోయే వ్యక్తిని కాదు. నా మీద వచ్చిన అలిగేషన్ కి అవుట్ రైట్ గా సమాధానం చెప్పే వ్యక్తిని. నా జాగృతి కార్యకర్తలందరికీ కూడా, తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను క్లారిటీగా చెప్తున్నా, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నాకు ఏ దాంతో కూడా సంబంధం లేదు.